ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అనుదిన అభివృద్ధి అను ఈ ఆధ్యాత్మిక దిన పాఠమునకు స్వాగతం. డిసెంబర్ 29. మన విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మనం పరిగెత్తుదుము. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ వాక్యం బైబిల్ నందు 4 మార్లు వ్రాయబడెను. దాని ప్రాధాన్యతను మనము గమనించదుము. మొదటిది, రోమాపత్రిక 4వ అధ్యాయం 3-10 వచనాలు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. క్రైస్తవ జీవిత ప్రాథమిక అనుభవమైన రక్షణతో దీనిని పోల్చవచ్చు. రక్షణ మంచి కార్యములను చేపట్టుటను బట్టి కాక విశ్వాసం ద్వారా మాత్రమే కలుగునని ఇది సూచించుచున్నది. రెండవది, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21-23 వచనం వరకు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రాహాము తన విశ్వాసమును క్రియల ద్వారా చూపెను. దేవుని ఆజ్ఞకు విధేయుడై అతడు ఎవని కొరకైతే అనేక సంవత్సరములు ఎదురు చూచినో ఆ ప్రియ కుమారుని బలిపీఠం మీద ఉంచెను. మనం క్రీస్తుకు లోబడి పరిశుద్ధతలో నడుచుటను ఇది సూచించుచున్నది. మూడవది, గలతీ పత్రిక 3వ అధ్యాయం 6-8 వచనాలు. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనము, నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. మనకు 2000 సంవత్సరముల క్రితం ఇవ్వబడిన గొప్ప ఆజ్ఞ అబ్రహామునకు అనేక వేల సంవత్సరములకు ముందే ఇవ్వబడెను. అట్లా అబ్రహాము మిషనరీ సేవ యొక్క ఆరంభమాయెను. నాలుగవది, ఆదికాండం 15వ అధ్యాయం 4-6 వచనం వరకు. ఆకాశం వైపు చూడుము, నీకు సాధ్యమైన ఎడల నక్షత్రములను లెక్కించుము, నీ సంతానం అలాగవును. అతడు ప్రభువును నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. బిడ్డకు జన్మనిచ్చుటకు తనకు బలము లేనప్పుడు అబ్రహాము దేవుని మాటను నమ్మెను. మృతతుల్యుడైన వ్యక్తికి దేవుడు జీవము మరియు బలమునిచ్చి అతని సంతానమును విస్తరింపచేసెను. ఇది పునరుత్థానమును సూచించు చిత్రం. రోమాపత్రికలోని మన వాక్య భాగము రక్షణను సూచించుచున్నది. యాకోబులో అది శుద్ధీకరణను సూచించుచున్నది. గలతీలో అది గొప్ప ఆజ్ఞను సూచించుచున్నది. మరియు ఆదికాండములో అది పునరుత్థానమును సూచించుచున్నది. అనగా క్రైస్తవ జీవితం నూతన జన్మ నుండి నూతన భూమి వరకు విశ్వాసంతో కూడినది. ఆది నుండి అంతవరకు అది విశ్వాసమే. అనుదినము నమ్ముకొనొచ్చు, తుఫాను వంటి మార్గం గుండా నమ్ముకొనొచ్చు. నా విశ్వాసం అల్పమైనప్పటికీ యేసును నమ్ముకుందు, అంతే చాలు. నేటి ధ్యాన వాక్య భాగం. ఉదయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, సాయంత్రం జకర్యా గ్రంథం 9వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.